निर्गमन 26 का 26 से 29 तक, एक्सोडस 26 to 29, एक्सोडस 26 to 29, निर्गमन 26 का 26 से 29 तक पढ़ेंगे. నిర్గమకాండము 26వ అధ్యాయము 26 నుండి 29 వచనాలు చదువుకుందాం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపునకు మందిరం యొక్క ప్రక్క పలకలను 5 అడ్డకర్రలను ఉంచవలను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలను. ఆ పలకలకు బంగారు రేకు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములు బంగారుతో చేసి అడ్డకర్రలను బంగారు రేకులను పొదిగింపవలను. అప్పుడు కొండ మీద నీకు కనపరుచున్న దాని పోలిక చొప్పున మందిరం నిలవబెట్టవలను. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డ తెరను 29 तक 29 వరకు చదువు. प्रार्थना करें. ప్రార్థన చేసుకుందామండి. प्यारे प्रभु तेरा वचन के लिए धन्यवाद. ప్రియమైన ప్రభువా నీ వాక్యం కొరకు వందనాలు నాయనా. पवित्र आत्मा में लिखा हुआ आपका वचन समझने के लिए हमारा बुद्धि को खोल दे प्रभु. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలను మేము అర్థం చేసుకున్నట్లు మా మనోనేత్రాలు తెరవండి. हरे को तेरा वचन समझने के लिए आप कृपा दे. ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప అనుగ్రహించండి. यीशु के पवित्र नाम से मांगते हैं. యేసు పవిత్ర పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. इधर में इस चार्ट में मैं आपको दिखाता हूँ, आप देखिएगा. ఇక్కడ నేను చిత్రపటం ద్వారా చూపెడతాను, మీరు గమనిస్తూ ఉండండి. ये तख्त कल हमने ये तख्तों के बारे में सीखा था. మన నిన్నటి రాత్రి పలకలను గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ये तख्त के साथ में इधर में बेड़े हैं, 5 बेड़े या अड्डकर. ఈ పలకలతో పాటు 5 అడ్డకర్రలు ఉన్నాయి. 1 2 3 4 5. మరి 1 2 3 4 5 ఈ ప్రకారంగా 5 అడ్డకర్రలు ఉన్నాయి. ये बीच से ये जो जाता है लंबा है. మరి మధ్యలో నుండి వెళ్ళేది పొడవైన కర్ర. तो कुल मिलकर 5 है. 1 2 3 4 5. పూర్తిగా కలుపుకొని 5 అడ్డకర్రలు. ये बेड़े तख्तों को आपस में जोड़कर खड़ा करते हैं. మరి అడ్డకర్రలు ఒక పలకను మరొక పలకకు ఎదురుగా చక్కగా కలిపి ఉంచుతాయి. और ये भी बाबूल की लकड़ी से बनाया हुआ है. వీటిని కూడా తుమ్మకర్రతోనే తయారు చేయడం జరిగింది. ये है हमारे बीच में प्रभु ने दिया हुआ 5 किस्म का सेवकाई. ఇదే మన మధ్యలో ప్రభు అనుగ్రహించిన 5 రకాల పరిచర్య. एफएसी 4 का 11 से 15 तक पढ़िएगा. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 15. एफएसी 4 का 11 से 15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు పరిపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె నుండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. इधर में 5 किस्म का सेवकाई में बताया है प्रेरित, अपोस्टल, प्रॉफिट, इवांजलिस्ट, पास्टर्स, टीचर्स. మరి ఇక్కడ 5 రకాల పరిచర్యలో ప్రవక్తలు, అపోస్తలులు, బోధకులు, మరి కాపరులు, సువార్తికులు అని ఉంది. ये 5 किस्म का मिनिस्ट्री क्यों प्रभु ने दिया है? మరి ఈ రకమైన 5 రకాల పరిచర్య ప్రభు దేని కొరకు ఇచ్చాడు? एक एक विश्वासी को सिद्ध करके प्रभु के सामने खड़ा करने का है. ఒక్కొక్క విశ్వాసిని సంపూర్ణంగా సిద్ధపరిచి ప్రభు ఎదుట నిలబెట్టాలి. जैसा इधर में ये बेड़े ये तख्तों को खड़ा करता है, ఇక్కడ ఏ ప్రకారంగానైతే పలకలను ఈ అడ్డకర్రలు
కలిపి జోడించి ఉంచుతాయో, ऐसा नहीं करे तो तख्ते खड़ा नहीं हो सकता। మరి ఈ రకంగా చేయనట్లయితే పలకలు నిలబడవు। इसलिए एक एक तख्त को आपस में जोड़कर खड़ा किया है। అందుకనే ఒక్కొక్క పలకను మరొక పలకతో కలిపి నిలబెట్టడం జరిగింది। इसको दूसरा कोई सपोर्ट नहीं दिया गया है। దీనికి మరొక సహకారం ఇవ్వడం లేదు। ये आपस में ये 5 किस्म का बेड़ों के द्वारा जोड़कर खड़ा किया है। మరి 5 రకాల అడ్డ కర్రల ద్వారా పలకలను కలిపి ఉంచడం జరిగింది। इसी मुताबिक प्रभु कलीसिया में सेवकों को दिया है ताकि वो आपस में जोड़कर सबको सीधा खड़ा करें। అందుకనే సంఘములో దేవుడి 5 రకాల పరిచయం ఎందుకు ఇచ్చాడంటే, మరి ఒక పలకను మరొక పలకతో ఈ 5 అడ్డు కర్రల ద్వారా చక్కగా కలిపి నిలబెట్టడానికి। उसके बारे में वो कैसा करते करके आगे और बताएंगे। మరి దీన్ని ఎలా చేస్తారనేది ఇక ముందుకు ఇంకా చెబుతాను। लेकिन ये तख्तों को और तैयार करने के बारे में थोड़ा कुछ बाकी और पड़ा है। మరి పలకలను సిద్ధపరిచిన తర్వాత सिद्ध करने के लिए సిద్ధం చేయడానికి ఇంకొంచెం పని మిగిలింది। एफएसी 2 का 20 से 22 तक पढ़िएगा। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 23। 20 to 22 Ephesians 2:20 to 22। మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 23 వచనాలు। క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు। ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది। ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నటకు కట్టబడుచున్నారు। इधर में एक बात साफ लिखा है। ఇక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడింది। एक साथ मिलकर फिटली फ्रेम చక్కగా అమర్చబడి అనే మాట ఉంది। आप इधर थोड़ा सा देखें, ये तख्त सब बराबर तैयार किया हुआ है। ఇక్కడ కాస్త గమనించండి, ఇక్కడున్న పలకలన్నీ సమానంగా చక్కగా అమర్చబడి ఉన్నాయి। एक साथ बनाकर फिर उसको जोड़कर बनाया है। మరి ఒకేలాగా సిద్ధం చేసి తర్వాత వాటిని జోడించి ఉంచడం జరిగింది। इसके अंदर इस पवित्र स्थान में बहुत कीमती वस्तुएं हैं। మరి పరిశుద్ధ స్థలంలో దీని కొరకై విలువైన వస్తువులు ఉన్నాయి। ये सब वस्तुओं को संभालना है तो ये तख्ते अच्छी तरह एक साथ मिलकर बना रहना है। మరి అమూల్యమైన వస్తువులు భద్రంగా కాపాడబడాలంటే పలకలు చక్కగా అమర్చబడి నిలబడాలి। तो उसके लिए एक एक तख्त को ठीक तरह से तैयार करना है। మరి దాని కొరకై ఒక్కొక్క పలకను చక్కగా సిద్ధం చేయాలి। सुलेमान अपना मंदिर बनाते वक्त कैसा करता था? మరి సొలొమోను రాజు మందిరాన్ని కట్టేటప్పుడు ఎలా చేసి ఉన్నాడు? पहला राजा 6 का 7 पढ़िएगा। మరి రాజుల మొదటి First గ్రంథం King chapter 6 verse 7। 6వ అధ్యాయం 7వ వచనం అండి। First King chapter 6 verse 7। రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం। అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను। మందిరము కట్టు స్థలమున సుత్తె గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినబడలేదు। ముందుగా సిద్ధపడి दोबारा अंग्रेजी में पढ़ते समय में मेड रेडी फ्रॉम द पिट, गड्ढे में जिस गड्ढे में से तैयार किया उधर में ही तैयार किया है। మరి ఏ గుయ్యిలోనైతే పడి ఉన్నారో అదే స్థలము నుండి సిద్ధపరచడం జరిగిందని ఆంగ్ల భాషలో ఉంది। सही तर्जुमा में ऐसा है। మరి నిజమైన తర్జుమాలో అలాగా రాయబడి ఉంది। ये तेलुगु में और एक बार पढ़िएगा। తెలుగులో మరొక మాట। అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను। पहले तैयार किया हुआ पत्थर से बनाया है। మొదటి నుండి సిద్ధపరచబడిన రాళ్లతో కట్టబడింది। हालेलुया హల్లెలూయా। तो अभी आपको परमेश्वर क्या कर रहा है ये बात समझना है। మరి దేవుడు మీకు ఏమి జరిగిస్తున్నాడో మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి। प्रभु आपको कैसा तैयार कर रहा है? ప్రభు మిమ్మల్ని ఎలా సిద్ధం చేస్తున్నాడు? हमको प्रभु कहां ले आया है? ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడు? बहुत तरह लोगों को प्रभु हमको कहां ले आया है करके मालूम नहीं है। మనలో చాలా మందికి ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడన్న సంగతి అర్థం కావడం లేదు। पढ़िएगा इब्रानी 12 अध्याय का 18 से 24 तक। इब्रानी 12:18 to 24। మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18 నుండి 24 వచనాలు। Hebrew 12:18 to 24। హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
12 నుండి 20 18 to 24. 18 నుండి 24 అండి. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరాధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విన్నవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యుద్ధకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరికి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. इधर में पौलुस बताते हैं आप कहां पहुंचा है, कहां आया है. పౌలు గారు ఇక్కడ మీరెక్కడికి చేరుకున్నారో తెలియరాస్తున్నాడు. बहुत बार कलीसिया के बारे में प्रभु हमको कहां लेके आए उसके बारे में ठीक तरह हम समझते नहीं हैं. మరి అనేక మార్లు సంఘంలో ప్రభువు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడో సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. इधर में लिखा है सियोन के पास में परमेश्वर का पवित्र नगर के पास में नया यरूशलेम के पास में हमको लेके आया है. మరి సియోను పర్వతము దగ్గరికి నూతన యెరూషలేము పట్టణము దగ్గరికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడని రాయబడి ఉంది. तो उधर में पौलुस लिखते समय में सीनाई पहाड़ के बारे में लिखते हैं. మరి అక్కడ పౌలు గారు రాస్తున్న సమయంలో సియోను పర్వతం గురించి రాస్తున్నాడు. సీనాయి పర్వతం గురించి రాస్తున్నాడు. सीनाई पहाड़ के बारे में क्यों लिखा है? మరి సీనాయి పర్వతం గురించి ఎందుకు రాస్తున్నాడు? सीनाई पहाड़ में प्रभु उत्तर आते समय में इस्राएली लोग कैसा डर गया था. మరి సీనాయి పర్వతం మీదకి ప్రభు దిగే సమయంలో ఇశ్రాయేలీయులు ఎలా భయపడ్డారు? सर्वशक्तिमान परमेश्वर मूसा से कहा, మరి సర్వశక్తి గల దేవుడు మోషేతో అన్నాడు, मैं सीनाई पहाड़ पर उतर आकर मेरा महिमा दिखाने जा रहा हूं. నేను సీనాయి పర్వతం మీదకి దిగి నా మహిమను బయలుపరచబోతున్నాను అన్నాడు. इसलिए इस्राएल को 3 दिन शुद्ध करो. అందుకే ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా 3 రోజులు పరిశుద్ధపరచుకోమని చెప్పు. इस्राएल लोग 3 दिन अपना कपड़ा धोया, साफ किया, कोई अपना पत्नी के पास भी नहीं गए. మరి ఇశ్రాయేలు ప్రజలు 3 రోజుల వరకు వాళ్ళ బట్టలు ఉతుకున్నారు. మరి పురుషులైన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళలేదు. 3 दिन अपने आप को शुद्ध किया. 3 రోజుల వరకు వాళ్ళు తమను తాము పవిత్రపరచుకున్నారు. और सीनाई पहाड़ के चारों तरफ बाड़ लगाया गया. ఆ తర్వాత సీనాయి పర్వతము చుట్టూ కంచె వేయడం జరిగింది. और परमेश्वर ने बोला कोई सीनाई पहाड़ को छूना नहीं. మరి దేవుడు చెప్పింది ఏంటంటే ఎవ్వరు కూడా సీనాయి పర్వతంను తాకకూడదు. तो कोई जानवर भी पहाड़ पर छूना नहीं था. ఏ జంతువు కూడా సీనాయి పర్వతంను తాకకూడదు. तो जब समय आया, ఎప్పుడైతే సమయం సమీపించిందో नरसिंगा का आवाज सुनने लगा మరి బూర శబ్దం వినబడ్డమైంది. और पहाड़ कांपना शुरू हो गया. ఇక సీనాయి పర్వతం వనకడం మొదలుపెట్టింది. और पहाड़ पूरा धुआं से भर गया है. మరి పర్వతం అంతా కూడా ధూపముతో నిండి ఉంది. धुआं स्मोक, పొగతో నిండి ఉంది. पूरा पहाड़ धुआं से भर गया है. మరి పర్వతం అంతా కూడా పొగతో నిండిపోయింది. पहाड़ पूरा हिल रहा है. మరి పర్వతం అంతా కూడా పూర్తిగా కదులుతోంది. ये बात देखकर इस्राएली लोग डर गए. మరి ఈ మాట చూడగానే ఇశ్రాయేలు ప్రజలు భయపడిపోయారు. वो लोग नीचे गिरकर बोलना शुरू किया, వాళ్ళు కింద పడిపోయి చెప్పడం మొదలు పెట్టారు, इतना भयानक परमेश्वर की आवाज हम नहीं सुन सकते. ఇంత భయంకరుడైన దేవుని స్వరం మేము వినజాలమన్నారు. इसलिए मूसा आप ही हमसे बात कर. అందుకే మోషే నీవే మాతో మాట్లాడు. हमको इतना भयंकर परमेश्वर की आवाज सुन नहीं सकते हैं. మేము ఇంత భయంకరుడైన దేవుని స్వరం వినలేం. परमेश्वर सीनाई पहाड़ में नहीं रहता है, మరి దేవుడు సీనాయి పర్వతం మీద నివాసం ఉండడు. वो सियोन पर्वत में रहता है. ఆయన సియోను పర్వతం మీద ఉంటాడు. सियोन पर्वत से परमेश्वर का महिमा थोड़ा उत्तर आया था. మరి సియోను పర్వతం నుండి దేవుని యొక్క మహిమ
కొంచెం దిగి వచ్చింది. थोड़ा महिमा सीनाई पहाड़ पे उतर आया तो మరి కొంచెం మహిమ సీనాయి పర్వతం నుండి దిగి వస్తే सारे पहाड़ कांप गए, మరి పర్వతం అంతా కూడా వనకడం మొదలు పెట్టింది. पूरा धुआं से भर गए। మరి పూర్తిగా పొగతో నిండిపోయింది. ये देखकर इस्राएल डर गए हैं। మరి దీన్ని చూడగానే ఇశ్రాయేలీయులు భయపడిపోయారు. हमको परमेश्वर कहाँ लेके आया है? మనలను దేవుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు? सियोन पहाड़ से भी बहुत ऊंचे महिमा से भरा हुआ सीनाई पहाड़ से बहुत ऊंचे महिमा से भरा हुआ सियोन पहाड़ में लेके आया है। మరి సీనాయి పర్వతం మహిమ కంటే అత్యధికమైన మహిమతో నిండిన సియోను పర్వతం దగ్గరికి మనం తీసుకొని వచ్చాడు. सीनाई पहाड़ में थोड़ी देर के लिए परमेश्वर का महिमा थोड़ा उतर आया था। మరి సీనాయి పర్వతం మీదికి కొద్దిసేపు ఆయన మహిమతో ఉండడానికే దిగి వచ్చాడు. तो सियोन पर्वत में के पास आए हम लोग कितना तैयारी से, कितना डर और खौफ के साथ रहना है। మరి సీనాయి పర్వతం సియోను పర్వతం దగ్గరికి తీసుకురాబడ్డ మనము వారికంటే ఇంకెంత భయముతో వణుకుతో మరి ఆయన సన్నిధిలో నిలవాలి. कलीसिया इस धरती का सियोन है। మరి సంఘం అనేది ఈ భూమి మీద ఉన్న సియోన్ అయి ఉన్నది. आपको मालूम है पहला सदी में कलीसिया के बीच में कननिया सफीरा झूठ बोला, उधर ही मरकर गिर पड़ा। మీకు తెలుసు కదా, ఆది సంఘంలో అననీయా సప్పీరా అనే ఇద్దరు వ్యక్తులు అబద్ధం ఆడిన వెంటనే అక్కడే పడి చచ్చారు. अभी प्रभु का महिमा कलीसिया में वापस आ रहा है। ఇప్పుడు మరలా దేవుని యొక్క మహిమ తిరిగి రాబోతోంది. आप में से कितने लोगों को मालूम हो रहा है जब से मीटिंग शुरू हुआ तब से हम आत्मिक रीति से बदलते जा रहा है। మరి మీలో ఎంతమందికి అర్థమవుతోంది, ఈ మీటింగులు ఆరంభించిన దగ్గర నుండి దినదినానికి మన ఆత్మీయ పరిస్థితి మార్పు చెందుతూ వస్తుందని? मैं बदलते आ रहा हूं करके कितने लोगों का अनुभव होता है? నేను మార్పు చెందుతూ వస్తున్నానని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? हाथ ऊपर करें। చేతులు పైకెత్తి చూపెట్టండి. हाँ, जब से ये मीटिंग शुरू हो गया है, ఎప్పటి నుండి అయితే ఈ మీటింగులు ఆరంభమయ్యాయో उस समय से लेकर प्रभु हमको बदलते बदलते जा रहा है। ఆ సమయం మొదలుకొని దేవుడు మనను మార్పు చెందిస్తూ రూపాంతరం చెందిస్తూ వస్తున్నాడు. महिमा और महिमा देकर आ रहा है। మరి మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకుని और వస్తున్నాడు. पहले अनजान होकर लापरवाही में रहते थे, మరి మొదట్లో తెలియనట్టుగా మరి నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళం. अभी प्रभु ने वचन दिखाने के कारण हम कुछ बात समझ गए हैं। మరి ఇప్పుడు ప్రభు వాక్యాన్ని వెల్లడి చేయడం బట్టి మన కొన్ని మాటలు అర్థమైపోయాయి. अभी हमको और भी तैयार होना जरूरी है। మనకిప్పుడు ఇంకా సిద్ధపాటు అవసరమై ఉంది. इसलिए मैं आपको और कुछ बात आज अच्छी तरह दिखाना चाहता हूँ। మరి అందుకే ఈ రాత్రి ఇంకొన్ని మాటలు మీకు చక్కగా చూపెట్టాలనుకుంటున్నాను.